పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. ముందుగా మీ అందరికీ పునీత చిన్న తెరేసమ్మ గారి పండుగ శుభాకాంక్షలు. ఫ్రాన్స్ దేశంలో 1873 జనవరి 2వ తేదీ జన్మించారు. కార్మిల్ సభలో మతకన్యగా జీవించి 24 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో బ్రతికి పరలోకానికి చేరినటువంటి పునీత చిన్న తెరేసమ్మ గారికి చిన్ని పుష్పం అని, బాలయేసు తెరేసమ్మ అనేటువంటి పేర్లు ఉన్నాయి. అయితే ఏ విధంగా ప్రేమ మార్గం చూపించి అందరూ మోక్షానికి వెళ్ళుటట్టు వంటి ఉదాహరణ జీవితాన్ని ఇచ్చినటువంటి పునీత చిన్న తెరేసమ్మ గారి జీవిత చరిత్రను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పునీత చిన్న తెరేసమ్మ గారు ఫ్రాన్స్ దేశంలో అలెన్సోన్ అనే పట్టణంలో క్రీస్తు శకం 1873 సంవత్సరం జనవరి 2వ తేదీన జన్మించారు. వీరి తండ్రి పేరు లూయిస్ మాన్, తల్లి పేరు జెలిగిరియన్. వీరు ఇద్దరు కూడా దేవునికే తమ జీవితాన్ని అంకితం చేయాలి అని అనుకున్నారు. కానీ దైవ చిత్తాన్ని అనుసరించి వివాహం చేసుకున్నారు. వారి దాంపత్య జీవితం ద్వారా దేవుడు వారికి అనుగ్రహించిన సంతానాన్ని దేవుని సేవకే అర్పించాలి అని అనుకున్నారు. అయితే ఈ దంపతులకు 9 మంది సంతానం కలిగింది. వారిలో 2 మగబిడ్డలు, 2 ఆడపిల్లలు. వీరు కొంతకాలం ఉండి మరణించారు. మిగిలిన 5 ఆడపిల్లలే. వీరిలో 3 కార్మిల్ మతంలో చేరగా మరొక్కరు మతకన్యగా చేరారు. మరియు తెరేసమ్మ అందరికన్నా చిన్నది. తెరేసమ్మను వారు 3వ ఏటనే దేవునికి అర్పించారు. తెరేసమ్మ గారి తండ్రి వజ్రాల వ్యాపారి, వారి తల్లి డిజైన్ అల్లికలు చేసేవారు. వారు వారి సంపాదనలతో మంచి ధనవంతులు అయ్యారు. దైవభక్తి గల కుటుంబం. అలాగే మరియ తల్లి మీద అమితమైన భక్తి ఉండేది. అందుకే వారి పిల్లల అందరికీ కూడా వారి పేర్లకు ముందు మరియా అనే పేరు తప్పకుండా ఉండేది. తెరేసమ్మ 4వ ఏట అడుగుపెట్టి కొన్ని నెలలకే వారి తల్లి మరణించింది. తెరేసమ్మ తన 8వ ఏట పునీత బెనడిక్ట్ మతకన్యల పాఠశాలల్లో చేరి చదువుకుంటుంది. అయితే వారి అక్క మరియా పౌలీనా కార్మిల్లో చేరడంతో దిగులు పడి మంచం పట్టింది. ఎన్ని మందులు వాడినా తనకు జబ్బు నయం కాలేదు. ఒకరోజు దేవమాత స్వరూపం ముందు ప్రార్థిస్తున్న సమయంలో ఆమెకు అద్భుతంగా స్వస్థత కలిగింది. తన 10వ ఏట పరమ దివ్య సప్రసాదాన్ని స్వీకరించింది. తన 3 అక్కలు కార్మిల్ సభలో చేరారు. 16 సంవత్సరాలు రాగానే 1888 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన కార్మిల్ సభలో తెరేసమ్మ గారు చేరారు. ఏడాది శిక్షణ తరువాత 1889 జనవరి 10వ తేదీన కన్యాస్త్రీగా మాట పట్టును స్వీకరించింది. ఒకరోజు చిన్న తెరేసమ్మ గారు ఆ కాన్వెంట్లో తోటలో పనిచేస్తున్న సమయంలో ఒక చిన్న పిల్లవాడు పునీత చిన్న తెరేసమ్మ వద్దకు వచ్చి కాసేపు ఆడుకోవడం ప్రారంభించాడు. చిన్న తెరేసమ్మ కూడా ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఆ బాలుణ్ణి ముద్దాడుతూ తనతో ఆడుకున్నారు. తరువాత చిన్న తెరేసమ్మ గారికి అనిపించింది, అసలు ఈ పిల్లవాడు కాన్వెంటులో ఎలా వచ్చాడు, అసలు ఈ పిల్లవాడు ఎవరు అని. అయితే చిన్న తెరేసమ్మ గారు ఆ పిల్లవాడిని నీ పేరు ఏంటి అని అడగగా ఆ పిల్లవాడు నీ పేరేంటో చెప్పు ముందు, ఆ తరువాత నా పేరు చెబుతాను అని అన్నాడు. అప్పుడు నా పేరు దివ్యబాల యేసుని యొక్క చిన్న తెరేసమ్మ అని చెప్పింది. వెంటనే ఆ పిల్లవాడు అంటాడు, చిన్న తెరేసమ్మ యొక్క దివ్యబాల యేసును నా పేరు అని చెప్పాడు. అంటే ఆ మాటలోనే ఎంత గొప్ప అర్థం ఉంది. నన్ను ఎవరైతే ప్రేమగా చూస్తారో, నన్ను ఎవరైతే ఆరాధిస్తారో నేను వాళ్ళతో ఒకటి అయిపోతాను అని చెప్పి ఆ బాలుడు మాయమైపోయాడు. అప్పుడు చిన్న తెరేసమ్మకు అర్థమయ్యింది, నా దగ్గరకు వచ్చినటువంటి ఆ చిన్న బాలుడు ఎవరో కాదు, స్వయంగా ఆ దివ్య బాలయేసు నా దగ్గరకు వచ్చాడే, నేను గుర్తించలేకపోయాను అని. వెంటనే అక్కడ మోకరించి ఆ చిన్నారి బాలయేసుకి ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఈ కారణం ద్వారా చిన్న తెరేసమ్మ పునీతురాలయ్యింది. బాలయేసు చిన్న తెరేసమ్మ అని పిలవడం జరుగుతుంది.
చిన్ని పుష్పం అనేటువంటి పేరు ఎలా వచ్చింది అంటే, తెరేజమ్మకు పువ్వులన్నా పుష్పాలన్నా ఎంతో ఇష్టం. ఆ కారణం వలన ఆమెకు ఈ పేరు కూడా ఇవ్వబడింది. మటకట్టుబాటులను గౌరవించడం, చిన్న చిన్న త్యాగాలకు సిద్ధపడడం, తన వస్తువులను కూడా ఇతరులకు ఇస్తూ ప్రార్థిస్తూ పనిచేయడం ఆమె అలవాటుగా మారాయి. చిన్న తెరేజమ్మ చిన్న వయస్సులోనే క్షయవ్యాధి సోకింది. వారు తన చివరి క్షణం వరకు ఆ వ్యాధితో అనేక బాధలు అనుభవించారు. 1897వ సంవత్సరం జూలై 30న వారికి అంతిమ సంస్కరణ ఇచ్చారు. విపరీతమైన దగ్గుతో తరచూ తాను రక్తం కక్కేవారు. అలా 1897 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన సాయంత్రము 7 గంటల సమయానికి ప్రభువు యొక్క పిలుపును పొందుకొని ప్రశాంతంగా కన్నుమూశారు. పునీత చిన్న తెరేజమ్మ విడుదల ద్వారా అనేక అద్భుతాలు జరిగాయి. 1925 సంవత్సరంలో ఆమెను పునీతురాలిగా శ్రీసభ ప్రకటించింది. ప్రార్థించుదాం. దేవా, చిన్న తెరేజమ్మ గారి పండుగను మేము కొనియాడుతున్న ఈ సమయమున ఆమె జీవిత ఆదర్శనలను మాకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కృపగల యేసుదేవా, పునీత చిన్న తెరేజమ్మగా ప్రార్థన ఫలితముగా మమ్మును మా కుటుంబములను దీవించండి. పునీత చిన్న తెరేజమ్మ గారి వలె మేము కూడా పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మేము ప్రేమించుటకు సహాయపడండి. మా సోదరి సోదరులను మా వలె ప్రేమించుటకు మాకు మీ దివ్య శక్తిని ఒసగండి. ఈ మనవులను దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.